తెలుగుదేశం పార్టీలో ఆయన సీనియర్ లీడర్ చంద్రబాబు తర్వాత నెంబర్ 2గా కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. కానీ ఇప్పుడు ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారా? తనకు మంత్రి పదవి రాలేదని రగిలిపోతున్నారా? అందుకే ఆ నేత విసిరిన లేఖాస్త్రం కూటమి పార్టీలో రచ్చరాజేస్తోందా? టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సొంత పార్టీపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. తనకు పార్టీలో ఏ పదవి రాలేదన్న ఆవేదన ఆయనలో మరింత తీవ్రమైనట్టు కనిపిస్తోంది. తాజాగా తనకు దక్కాల్సిన పదవిని తెలంగాణకు చెందిన బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఎగరేసుకుపోయారని యనమల గరం అవుతున్నట్టు సమాచారం. అందుకే ఆయన సీఎం చంద్రబాబుకు లేఖాస్త్రాన్ని సంధించడం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ లేఖలో యనమల సొంత పార్టీ లీడర్లను టార్గెట్ చేయడం, కులాల పేర్లు ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కాకినాడ సెజ్ ఇతర పరిశ్రమల పేరుతో పెద్ద ఎత్తున భూములు లాక్కున్నారని, అటు బీసీలను రాజకీయంగా ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతీశారని ఆరోపించడం సంచలనంగా మారింది. మరోవైపు పలువురు వ్యాపారవేత్తల పేర్లను కూడా యనమల ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. ఇక యనమల రామకృష్ణుడు తెలుగుదేశం అధినేత ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబుతో దాదాపు 3 దశాబ్దాలుగా కలిసి నడుస్తున్నారు. గతంలో చంద్రబాబు కేబినెట్ లో యనమల అనేక మార్లు మంత్రి పదవులు చేపట్టారు. అటు ఆర్థిక మంత్రిగా ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత యనమలకే దక్కింది. కానీ ఇప్పుడు మాత్రం యనమల సీఎం చంద్రబాబు మీద తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. యనమల కొద్ది రోజులుగా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. కానీ మంత్రివర్గంలో నారా లోకేష్ తనదైన మార్కు చూపించడంతో సీనియర్ నేతలు ఎవరికి కూడా మంత్రి పదవులు దక్కలేదు. ఇందులో యనమల కూడా ఉన్నారు. కానీ తాజాగా రాజ్యసభకు తనను పంపిస్తారని ఆయన ఆశపడ్డారని తెలుస్తోంది. కానీ యనమలకు ఆర్ కృష్ణయ్య రూపంలో గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టు టాక్. ఇప్పుడు తనకు దక్కాల్సిన పదవిని ఆర్ కృష్ణయ్య ఎగరేసుకుపోవడంతో పార్టీపై యనమల తిరుగుబాటు చేసినంత పనిచేశారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి లేఖాస్త్రం తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. యనమల తీరుపై సొంత పార్టీ లీడర్లే గుస్సవుతున్నారు. రాష్ట్రంలో కమ్మ, వైశ్య సామాజిక వర్గాల మనోభావాలను మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు దెబ్బతీశారంటూ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం నిప్పులు చెరిగారు. కాకినాడ సెజ్ లో బీసీలకు అన్యాయం జరిగిందని సీఎం చంద్రబాబుకు యనమల రాసిన లేఖపై రెడ్డి సుబ్రహ్మణ్యం స్పందించారు. కాకినాడ సెజ్ లో బీసీ రైతులకు అన్యాయం జరిగి ఉంటే యనమల నేరుగా సీఎం చంద్రబాబుతో మాట్లాడకుండా కులాల పేరుతో లేఖ రాయడం సబబు కాదన్నారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న యనమల ఏనాడు బీసీల ఉద్యమంలో పాల్గొనలేదని విమర్శించారు. కేవీ రావు వల్ల జరుగుతుందంటే కేవీ రావు వల్లే చెప్పాలి. కేవీ రావు చౌదరి మురళీకృష్ణ వల్ల జరుగుతుందంటే మురళీకృష్ణ అని చెప్పాలి. మురళీకృష్ణ చౌదరి జిఎంఆర్ వల్ల జరుగుతుందంటే జిఎంఆర్ అని చెప్పాలి. జిఎంఆర్ వైశ్య అని ఒక వ్యక్తి వల్ల అన్యాయం జరిగితే ఆ వ్యక్తినే చెప్పాలి తప్ప చివర ఆ కులాన్ని జోడించి లేఖ రాయడం నా వ్యక్తిగతంగా నాకు కూడా నచ్చలేదు. దీని మీద ఒక సామాజిక వర్గం వారు మనస్తాపం చెంది సుంకర వెంకటేశ్వరరావు గారు ఒక వీడియో చూశాను నేను. మరోవైపు యనమల లేఖాస్త్రంపై పార్టీలోని మరికొందరు నేతలు కూడా ఫైర్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీలో యనమల రామకృష్ణుడు పొందినన్ని ప్రయోజనాలు ఇంకెవ్వరూ పొందలేదని గుర్తు చేశారు. యనమల కూతురు ఎమ్మెల్యే, అల్లుడు ఎంపీ అయ్యారని చెబుతున్నారు. ఇన్నాళ్లు పదవులన్నీ అనుభవించి ఇప్పుడు మాత్రం బీసీ రాగం ఆలపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఏదైనా విషయం ఉంటే అపాయింట్మెంట్ కూడా లేకుండా చంద్రబాబుతో నేరుగా లేదా ఫోన్లో మాట్లాడే అవకాశం యనమలకు ఉంది. తరచూ వారిరువురు చర్చించుకుంటారు. అలాంటిది యనమల ఇలా లేఖ ఎందుకు రాస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆయనలో ఆ స్థాయిలో అసంతృప్తి ఎందుకని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. మొత్తంగా సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు పెద్దపీట వేస్తున్నట్టు, తనకు ప్రాధాన్యత తగినట్లు యనమల భావిస్తున్నారా అనే చర్చ సైతం లేకపోలేదు. జగన్ అండ్ కో నుంచి పోర్టు లాగేసుకున్నారని, దానిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించడం యనమలకు ఇష్టం లేదనే చర్చ సైతం జరుగుతోంది. అందుకే ఆయన లేఖాస్త్రాన్ని సంధించి ఉండొచ్చని సొంత పార్టీ లీడర్లే గుసగుసలాడుకుంటున్నారు. మొత్తంగా యనమల లేఖపై కమ్మ సామాజిక వర్గం నేతలు తీవ్రంగా మండిపడుతున్నట్టు తెలుస్తోంది.